ఇక వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు 12 గంటల నిరసన దీక్ష చేపట్టారు. గుంటూరు కలెక్టరేట్ ఎదురుగా సాయంత్రం 6 గంటల వరకు ఈ అంబటి దీక్ష కొనసాగుతోంది. తన ఇంటిపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలంటూ కూడా ఆయన డిమాండ్ చేస్తా ఉన్నారు. ఇక దీక్షలో వైసీపీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రవికృష్ణ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ, సాయిరామ్, మరొక గంటలో అంబటి రాంబాబు చేపట్టినటువంటి నిరసన దీక్ష ఏదైతే ఉందో అది కంప్లీట్ కాబోతూ ఉంది. ప్రధానంగా కూడా ఏదైతే ఆయన ఇంటి మీద దాడి చేయటం, ఆ తర్వాత ఆయనకి సంబంధించినటువంటి పార్టీ ఆఫీస్ మీద దాడి చేసినటువంటి ఘటనలో పాల్గొన్నటువంటి టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు ఎవరున్నారో వాళ్ళని కంపల్సరీగా కూడా అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేసి చట్టం ముందు నిలబెట్టి కఠిన శిక్షలు పడాలి అని ఆయనైతే కోరుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రధానంగా కూడా ఎప్పుడైతే ఆయనకి సంబంధించి ప్రధానంగా కూడా ఈ తిరుపతి లడ్డూకి సంబంధించిన వ్యవహారానికి సంబంధించి ఒక ఫ్లెక్సీ వేయటం, ఆ ఫ్లెక్సీ వేసిన తర్వాత ఆ ఫ్లెక్సీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డిని ఆ ఫ్లెక్సీలో ఏంటంటే నెగిటివ్ షేడ్స్లో చూపించినటువంటి నేపథ్యంలో అయితే మాత్రం ప్రధానంగా ఆ ఫ్లెక్సీని తీసివేయాలని ఈయన వార్నింగ్ ఇచ్చినటువంటి నేపథ్యం. ఆ తర్వాత జరిగినటువంటి ఘటనలో ఆయన ఇంటి మీద దాడి చేయటం, ఆయన మీద దాడికి ప్రయత్నిస్తూ ఆయన్ని హత్య చేసేటువంటి సంఘటన జరిగిందని చెప్పి పెద్ద ఎత్తున కూడా అంబటి రాంబాబు అయితే ఆరోపణ అయితే చేశారు. అదేవిధంగా కూడా ఆయన అయితే అరెస్ట్ చేసి 18 రోజుల పాటు రిమాండ్లో కూడా ఉంచాడు. జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఈ ఏదైతే వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలకి సంబంధించి ఫ్లెక్సీని తొలగించమని నేపథ్యంలో ఈ విధంగా దాడి జరిగింది అని ఆయన చెప్తూ ఉన్నారు. అదేవిధంగా కూడా తనను అరెస్ట్ చేసినటువంటి క్రమంలో పోలీసులు వ్యవహరించిన తీరు, అలాగే తనపై వైసీపీకి సంబంధించి నాయకులను టార్గెట్ చేస్తూ టీడీపీకి సంబంధించిన నాయకులు ఎవరైతే తన ఇంటి మీదకి దాడికి వచ్చారో వాళ్ళందరి మీద కూడా కేసులు నమోదు చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాడు. దీనికి సంబంధించి ఆయన అయితే మాత్రం ఎస్పీని కలవటం, అదేవిధంగా కూడా పోలీసు అధికారులు కలవటం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా వాళ్ళకైతే మాత్రం కేవలం 41A నోటీసుల కింద వాళ్ళనైతే వెంటనే బెయిల్స్ ఇచ్చి పంపించేటువంటి పరిస్థితి అయితే ఉంది. కాబట్టి కంపల్సరీగా కూడా వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలని ఆయన కోరుతూ ఈ మధ్యకాలంలో అయితే 4-5 సార్లు ఎస్పీని కలవటం కూడా జరిగింది. అయినప్పటికీ సరైనటువంటి న్యాయం జరగలేదు. తనకి న్యాయం జరిగేంత వరకు కూడా ఈ నిరసన చేపడతానని ఆయన చెప్తూ ఉన్నాడు. ఈ నిరసన కార్యక్రమంలో ఈరోజు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అయితే నిరసన దీక్ష కొనసాగిస్తూ ఉన్నాడు. ఈ నిరసన దీక్షకి పెద్ద ఎత్తున ఉమ్మడి గుంటూరు జిల్లాల నుంచి నాయకులు కార్యకర్తలు అయితే తరలివచ్చారు. అందరు నాయకులు కూడా వచ్చినటువంటి నేపథ్యం. దాంతోపాటు వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఆయనకి సంఘీభావన ప్రకటించారు. ఏదైతే ఆయన కోరుకున్న విధంగా అంటే ఇంటి మీద దాడి చేయటం, ఈ హత్యకు ప్రయత్నించడం, పోలీసులు కూడా దురుసుగా వ్యవహరించడం, ఆయనని మెంటల్ హరాస్మెంట్ చేయటం, ఈ విధమైనటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో వీటన్నిటికి సంబంధించి మేము కేసు కట్టాలని చెప్పి కోరి అంబటి రాంబాబు చేసినటువంటి ఒక దీక్ష రాజకీయంగా గుంటూరు జిల్లాలో ఏమైనా చర్చ జరిగే అవకాశం ఏమైనా కనిపిస్తుంది అక్కడ? అంటే ఖచ్చితంగా కూడా ఇప్పుడు ఏదైతే అంబటి రాంబాబు ఈ ఇష్యూని అయితే అంత తేలిగ్గా వదిలిపెట్టేటువంటి పరిస్థితి కనపట్టలేదు. అంబటి రాంబాబు కాదు, వైసీపీ పార్టీ కూడా ఆ దాడిని అయితే మాత్రం అంత తేలిగ్గా వదిలిపెట్టేటువంటి పరిస్థితి కనపట్టలేదు. దీని కొనసాగింపు అనేది ఖచ్చితంగా ఉండాలి. దీనికి ఇప్పుడు కనుక సమస్యపోయేట్టు చేస్తే మాత్రం వైసీపీ పార్టీకి సంబంధించి కొంత మైలేజ్ పోతుంది. మైలేజ్ పెంచేటువంటి విషయంగా కూడా వైసీపీ పార్టీ భావిస్తూ ఉన్నది. దానికి అనుగుణంగానే ఈ రోజైతే మాత్రం ఎక్కడెక్కడి నుంచో ఆఖరికి హైదరాబాద్లో ఉన్నటువంటి శ్యామల సైతం కూడా ఇక్కడికి రావడం, వివిధ ప్రాంతాల నుంచి అంటే ఇక్కడ ఎవరైతే ఈ ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించినటువంటి నాయకులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చినటువంటి నేపథ్యం అయితే కనపడింది. అదేవిధంగా కూడా 6 గంటల ప్రాంతంలో అయితే ఇక్కడికి ఆయనకి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరింపజేసేందుకు మాత్రం బొత్స సత్యనారాయణ కూడా వస్తున్నటువంటి నేపథ్యం. దీన్ని బట్టి మనం అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం జరుగుతున్న విషయం ఏదైతే అంబటి రాంబాబు మీద దాడి జరిగిందో ఆ విషయాన్ని మాత్రం చాలా సీరియస్గా తీసుకుంది. అదేవిధంగా కూడా పార్టీకి ఒక మైలేజ్ వచ్చేటువంటి అవకాశంగా కూడా చూపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇష్యూని అయితే మాత్రం మరింతగా కూడా చర్చించే విధంగా కూడా దీన్ని ఎప్పటికప్పుడు ప్లాన్ చేస్తూ వెళుతున్నట్టుగా కూడా మనకు కనపడుతూ ఉంది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.